హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఇంటర్మీడియేట్ సిలబస్ మనకు లాస్ట్ ఇయర్ అయితే చేంజ్ అయింది కదండీ! ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. కంప్లీట్ ఎన్‌సీఈఆర్‌టీ ప్యాటర్న్ అప్లై అయింది. అయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే చేంజ్ అయింది. ఈ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా కొత్త సిలబస్ అప్లై అయింది. అయితే మారినటువంటి కొత్త సిలబస్ మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి అన్ని చాప్టర్స్ కూడా మారాయి. ప్రతి సబ్జెక్టు కూడా నా దగ్గర పీడిఎఫ్ ఉంది. అయితే నేను ఈ వీడియోలో ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే చెప్తాను. మిగతా సబ్జెక్టుల యొక్క కంప్లీట్ సిలబస్ కూడా కావాలి అంటే గనక మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ 2 ఛానల్స్ ఉన్నాయండి. వాటి యొక్క 2 ఛానల్స్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీకు వాటి యొక్క లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నిటికి సంబంధించిన సిలబస్ అంతా అప్లోడ్ చేశాను అందులో. అయితే ఈ వీడియోలో ఓన్లీ నేను మ్యాథ్స్ మాత్రమే చెప్తాను. మ్యాథ్స్‌లోకి వచ్చేసరికి ఇంకా ఫస్ట్ మనం మ్యాథ్స్‌లోకి వెళ్ళే ముందర ఫస్ట్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా సబ్జెక్ట్స్ సిలబసెస్ గురించి తెలుస్తాయి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, కంప్లీట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ సిలబస్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎలాగైతే చదువుకున్నారో 100 మార్కులకి పేపర్ సేమ్ అలాగే 100 మార్కులకు ఉంటుంది. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివినటువంటి కొన్ని చాప్టర్ల యొక్క డెప్త్ సెకండ్ ఇయర్లో పెరుగుతుంది. అలాగే కొత్త చాప్టర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఈ చాప్టర్స్ యొక్క వెయిటేజెస్ కూడా చెప్పేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఫస్ట్ చాప్టర్. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదివారు. 15 మార్క్స్ అక్కడ వెయిటేజ్, ఇక్కడ వెయిటేజ్ తగ్గుతుంది. అలాగే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మీరు అలాగే థర్డ్ చాప్టర్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అని చదివారు. ఇక్కడ మళ్ళీ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అని సెకండ్ చాప్టర్ వస్తుంది. ఇది కూడా సేమ్ వెయిటేజ్ ఉండదు, ఇది కూడా తగ్గుతుంది వెయిటేజ్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి మ్యాట్రిసెస్. యాక్చువల్గా ఇది మీరు 1A 1B ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లోనే 1Aలో చదువుకుంటారు. సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఇది సెకండ్ ఇయర్కి షిఫ్ట్ అయింది ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ అనేది. దీని వెయిటేజ్ కూడా చెప్తాను. నెక్స్ట్ డిటర్మినెంట్స్, మ్యాట్రిసెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది డిటర్మినెంట్స్ అంటే. అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఇది కంప్లీట్ మళ్ళీ మీరు డిఫరెన్షియేషన్ నేర్చుకుంటారు. ఫస్ట్ ఇయర్లో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ పార్ట్ కొంచెం మాత్రమే నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ నేర్చుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ యొక్క అప్లికేషన్స్ సిక్స్త్ చాప్టర్. అలాగే సెవెంత్ చాప్టర్ వచ్చేసరికి ఇంటిగ్రల్స్ అనేది మళ్ళీ కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ మీరు కంప్లీట్గా నేర్చుకుంటేనే ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. డిఫరెన్షియేషన్ కంప్లీట్గా రివర్స్లో ఉంటుంది ఇంటిగ్రల్స్కి. అయితే ఇంటిగ్రల్స్ 6th 7th చాప్టర్. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఎలా అయితే డిఫరెన్షియేషన్కి అప్లికేషన్స్ ఉన్నాయో అలాగే ఇంటిగ్రల్స్ కూడా అప్లికేషన్స్ ఉంటాయి. ఇది 8th చాప్టర్. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వచ్చేసరికి ఇటు డిఫరెన్షియేషన్ ఉంటుంది, అటు ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఈ రెండు చాప్టర్లు మిక్స్ చేస్తుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది. నెక్స్ట్ ఇది 10th వచ్చేసరికి వెక్టర్ ఆల్జిబ్రా. అలాగే 11th 3 డైమెన్షనల్ జామెట్రీ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు 3D జామెట్రీ అని. అక్కడ జస్ట్ వెయిటేజ్ 1 మార్క్ 2 మార్క్ వస్తుంది. ఇక్కడ ఎస్ఐ వెయిటేజ్ ఇంక్లూడ్ అయ్యిందండి. ఒకసారి చెప్తాను వెయిటేజ్ మొత్తం మీకు. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేసరికి లీనియర్ ప్రోగ్రామింగ్. అలాగే 13th చాప్టర్ వచ్చేసరికి ప్రాబబిలిటీ. మీరు ఎలా అయితే ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారో అలాగే సెకండ్ ఇయర్లో కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. ఇందులో కొంచెం వేరే డెప్త్, వేరే మెథడ్స్, వేరే ప్రాబబిలిటీకి సంబంధించినవి ఇస్తాడు. ఇది కూడా చెప్తాను మీకు. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కదా సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో. దాని యొక్క వెయిటేజ్ ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, టోటల్ వెయిటేజ్ వచ్చేసరికి 7 మార్క్స్ అమ్మ. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కదా. దీని యొక్క వెయిటేజ్ కూడా ఒక 1 మార్కు, ఒక 4 మార్కు, టోటల్ 5 మార్క్స్ వెయిటేజ్ ఇది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి మ్యాట్రిసెస్. దీని వెయిటేజ్ వచ్చేసరికి ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, ఒక 8 మార్కు. అలాగే ఫోర్త్ చాప్టర్ డిటర్మినెంట్స్ వెయిటేజ్ కూడా ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, మొత్తం 7 మార్క్స్ వెయిటేజ్. అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ కదా. దీని వెయిటేజ్ కూడా ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, టోటల్ 7 మార్క్స్. అలాగే సిక్స్త్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. దీని వెయిటేజ్ వచ్చేసరికి ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 8 మార్కు, 11 మార్క్స్ అమ్మ టోటల్ వెయిటేజ్. నెక్స్ట్ 7th చాప్టర్ ఇంటిగ్రల్స్ వెయిటేజ్ వచ్చేసరికి ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, ఒక 8 మార్కు, 15 మార్క్స్ టోటల్ వెయిటేజ్. అలాగే 8th చాప్టర్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. దీని వెయిటేజ్ వచ్చేసరికి ఒక 1 మార్కు, ఒక 4 మార్కు, ఒక 8 మార్క్, మొత్తం టోటల్ 13 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వెయిటేజ్ వచ్చేసరికి అగైన్ ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 8 మార్క్, టోటల్ వెయిటేజ్ వచ్చేసరికి 11 మార్క్స్. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చేసరికి వెక్టర్ ఆల్జిబ్రా వెయిటేజ్ మళ్ళీ ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్, టోటల్ వెయిటేజ్ 15 మార్క్స్.
అలాగే 3D జామెట్రీ 3 డైమెన్షనల్ జామెట్రీ ఉంది కదా, దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇయర్లో ఒక 1 మార్క్ 2 మార్క్ మాత్రమే, కాకపోతే ఇక్కడ ఒక 2 మార్క్ ఒక 8 మార్క్ మొత్తం టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేసరికి లీనియర్ ప్రోగ్రామింగ్ వెయిటేజ్ వచ్చేసరికి ఒక 1 మార్క్ ఒక 4 మార్క్ టోటల్ 5 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ 13th చాప్టర్ ప్రాబబిలిటీ వచ్చేసరికి ఒక 1 మార్క్ ఒక 2 మార్క్ ఒక 4 మార్క్ ఒక 8 మార్క్. మీకు ఫస్ట్ ఇయర్లో కూడా ఒక 1 మార్క్ ఒక 2 ఒక 4 ఒక 8 వచ్చేది, ఇక్కడ కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ 15 మార్కుల వెయిటేజ్ దీనిది. టోటల్ మీకు 136 మార్క్స్ విత్ చాయిస్తో కలిపి మీరు రాసేది 100 మార్క్స్ పేపర్. ఇందులో 50 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసరికి ప్రాబబిలిటీ ఒకటి, అలాగే వెక్టర్ ఆల్జిబ్రా ఒకటి, నెక్స్ట్ ఇంటిగ్రల్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్రిసెస్ ఒకటి. 15 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి. మీరు పాస్ కోసం చదువుకోవాలంటే కనుక ఏవో 3 చాప్టర్స్ కంప్లీట్గా ప్రిపేర్ అయితే 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ ఎస్ఐస్ కంప్లీట్గా ప్రిపేర్ అయితే పాస్ అయిపోతారు అందరూ. కానీ అన్నీ నేర్చుకోండి, అన్ని చాప్టర్స్ నేర్చుకోండి. అందరికీ 136కి అటెంప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మీలో ఉన్న కెపాసిటీని మీరు ఐడెంటిఫై చేసుకుని మీరు దానికి తగ్గట్టుగా ఈ అకాడమిక్ ఇయర్ని వెల్ అండ్ గుడ్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ మీ మ్యాథమెటికల్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. దీని యొక్క కంప్లీట్ ఫోటో కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ అండ్ నేను టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టాను. ఈ చాప్టర్ వెయిటేజ్ ఫోటో కూడా మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ.